తన యొక్క చిత్తాన్ని బయలుపరిచి ఉన్నాడు. అనగా ఒకరిని ఒకరు సన్మానించుట, ఒకరిని ఒకరు గౌరవించుకొనుట ఈ యొక్క కార్యములో ప్రస్ఫుటంగా కనబడుతుంది. మీరెప్పుడైనా ఈ యొక్క కార్యము చేయుటలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపించి ఉన్నారా? మీరు ఆ కార్యము చేసి ఉన్నారా? ఆలోచన చేద్దాము. ప్రభువు మనల్ని కొన్నిసార్లు ప్రేరేపణ కలగచేస్తాడు. అప్పుడు మనము దేవుని యొక్క ప్రేరేపణకు లోబడిన వారమై అట్టి కార్యములు చేయ బద్ధులమై ఉన్నాం. ఒకానొక సమయంలో ప్రభువు నన్ను ప్రేరేపించినప్పుడు నేను బకెట్లో నీళ్లు తీసుకొని సబ్బు టవలు పట్టుకొని స్టూల్ వేసి నా వద్ద ప్రార్థించుచు ఉన్న స్త్రీలను దగ్గరికి పిలుచుకొని వారి పాదములు కడిగి ఆ తువాలతో ఒత్తి వారిని క్షమించుమని అడిగి ఉన్నాను. ప్రభువు నాకు ప్రేరేపించి ఉన్నారు. నా ప్రియులరా, మాటలతోనే కాక క్రియలతో కూడా మనము ఒకరిని ఒకరు క్షమించమని అడుగుట, ఒకరిని మరొకరిని మనము గౌరవించుట, ప్రేమించుట అనే కార్యము జరగవలసిందిగా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క వాక్యమును నెరవేర్చుటలో సాగిపోవలసిన వారమై ఉన్నాం. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వోన్నతుడై ఉండి, సృష్టికర్తే అయ్యుండి, అంత గొప్ప మహామహిమలు వసించువాడే తగ్గించుకున్నప్పుడు, ఆయన నేల మట్టుకు తగ్గించుకున్నప్పుడు నీవు తగ్గించుకోవాల్సిన వాడవై ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ప్రభు తన్ను తాను తగ్గించుకొని తన ప్రియమైన శిష్యులను అభిషేకించి హెచ్చించి ఉన్నాడు. వారు చేయబోతున్న పరిచర్యకు ముందుగా ప్రభు వారిని అభినందించుట ఆ విధంగా సాగింది. ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారై బూదిగంతాల వరకు దేవుని యొక్క సువార్త పరిచర్యను చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో కూడా నడిపించుచు, ప్రేరేపించుచు దేవుని యొక్క లేఖనాల్ని నెరవేర్చుటలో